సార్ నమస్తే అండి. మీ పేరు? అండి ఎక్కడ సార్ మీది? మంగళగిరి. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తాను. మంగళగిరిని అంటా ఉన్నారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ మీద పెద్ద ఎత్తున ఏపీ డిఎస్సిలో స్కామ్ చేశారని 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఈ పోస్టులు అమ్ముకున్నారని, ఈరోజు కొత్తగా కమ్మ కులానికి సంబంధించి పెద్ద ఎత్తున పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ ప్రాంత వాసిగా, ఈ మంగళగిరి నియోజకవర్గ వాసిగా ఈ ఆరోపణలన్నింటినీ ఎలా చూస్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి ఏపీ డిఎస్సి? అసలు ఏదో ఒక బురద చల్లాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారిని టార్గెట్ చేసి ఈయన చేసే అభివృద్ధి కానీ, ఈయన చేయించే ఉద్యోగాలు కానీ, ఈయన చేసే విద్యా విధానంలో కానీ, ఇతర దేశాలు తిరిగి తెచ్చే ఉద్యోగాల్లో కానీ ఈయన అనగదొక్కితే తెలుగుదేశం పార్టీలో ఇంకా ఏరే రోల్ చేసేవాళ్ళు, ఈ రోల్ చేసేవాళ్ళు ఏరే వాళ్ళు ఉండరని ఆ ఉద్దేశంతో కావాలనే బురద చల్లుతున్నారు. వాళ్ళు చేసిన ఆరోపణలో ఏదన్నా ఒకటి ప్రూవ్ చేయగలరా? వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ప్రూవ్ చేయమనండి. దానికి మేము అది ప్రూఫ్ కరెక్టా కాదని పార్టీ చూసుకుంటుంది, ఆ తర్వాత ఉన్న నాయకులు చూసుకుంటారు. అది నిజమా కాదా అని మేము కూడా విచారించి ప్రజల్లో వెళ్ళి మేము రేపు ఓట్లు అడగాల్సింది 2029లో ఏహే మొహం పెట్టుకుని మేము ఓటు అడుగుతాం. నారా లోకేష్ గారు తప్పు చేస్తే సింహంగానే సింగిల్గా వెళ్ళింది. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రజల కోసం, నియోజకవర్గం కోసం, రాష్ట్రం కోసం మమేకమై తిండి తినక కూడా తిప్పలు పడకుండా కూడా విపరీతమైన తిరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి ఒక పునాది వేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ ఎక్కడ లేని ఉద్యోగాలు తీసుకొస్తూ, ఎక్కడ లేని సంస్థలను తీసుకొస్తూ వైజాగ్ని ఒక క్యాపిటల్ సిటీగా కాకపోయినా క్యాపిటల్ అంతా హోందాదనం తేవాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు అధికారంలో ఉండగా ఏ రోజు డిఎస్సి గురించి పట్టించుకోవాలా, ఏ రోజు డిఎస్సి పోస్టులు వేయలేదు, ఏ రోజు డిఎస్సి గురించి ఆలోచనే లేకుండా రాసిన ఎగ్జామ్స్ని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని చక్కగా చేసి ఎగ్జామ్ చేసి పోస్టులు ఇచ్చి ర్యాంకును బట్టి చూసి వాళ్ళందరిని పిలిపించి సన్మానం చేసి ఇంత చేస్తే ఆయన మీద బురద చల్లాలని చూస్తే ఇక మనం ఏం మాట్లాడతాం? బురద చల్లటం వైసీపీ నైజం. అంటే సార్ నిన్నటి వరకు అవినీతి జరిగిందని, తర్వాత అమ్ముకున్నారని, ఈరోజు ఒక కులానికి ఆపాదిస్తూ ఈ విధమైన ప్రచారం చేయడం అనేది ఎంతవరకు మనం వాస్తవం అనొచ్చు? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అసలు కులం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదండి. ఈరోజు మా ప్రభుత్వంలో రెడ్డి సోదరులు 10 మంది ఉన్నారు, అలాగే కాపు సోదరులు 16 మంది ఉన్నారు, కమ్మ సోదరులు 9 మంది ఉన్నారు. ఈ ఎస్టీ బీసీ మైనారిటీ కోటాలో వాళ్ళు ఉండాల్సిన రీతిలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కమ్మ కులానికి వాళ్ళు న్యాయం చేశారు చెప్పండి? ఎందుకు ఈ విధంగా లేనిపోయిన బురద చల్లుతారు? ఇలా గతంలో కూడా ఉన్నాయి, అమరావతిని భ్రమరావతి అని ఇలాంటి లేనిపోయిన అనుమానాలు సృష్టించి ప్రజలను ప్రక్కదోవ పట్టించి ఏంటి ప్రభుత్వాన్ని అధికారం చేయించుకున్నారు. అది కూడా ఎందుకు? రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఆయన కొడుకులాగా ఆయన దాకా ఏదో చేస్తాడన్న ఉద్దేశంతో ఆ ఓట్లు కూడా వేశారు. నీకు వచ్చింది, నువ్వు సద్వినియోగం చేసుకోలేదు, పోయింది. దాన్ని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి ఉన్నాయి లేని సృష్టించాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను వాస్తవం, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు చెప్పాను, ఇది వాస్తవం. కాబట్టి వాళ్ళని విచారించుకోమను. కమ్మ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారా, రెడ్డి కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారా, కాపు కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారా, మిగతా బీసీలు ఎక్కువ ఉన్నారా అనేది మా ప్రభుత్వంలో తెలిసిద్ది. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే వాళ్ళు ఎదవలు అయిపోరు. ఎందుకు అలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పేసి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటారు దీన్ని? అది 2 ఏళ్లకే ఎన్నుపోటు అయిందండి. 2 ఏళ్లకి మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటున్నాం. మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అయింది. నువ్వు ఎన్నుపోటు పడిచావు, తల్లిని పొడిచావు, చెల్లిని పొడిచావు, బాబాయిని పొడిచావు. నీ అనుకున్న వాళ్ళందరినీ ఎన్నుపోటు పడిచింది నువ్వు. ఎన్నుపోవటంలో మొదటి పోటు పడవడానికి రెడీగా ఉంటావు నువ్వు. ఎన్నుపోటుతో పాటు గొడ్డల పోటు కూడా నీకు తెలుసు, గొడ్డలతో ఎలా ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే మేము చేసే అధికారం, అభివృద్ధి మీకు నచ్చక, డెవలప్మెంట్ మీరు చూడలేక, మీరు ఓర్చుకోలేక ఇలా నిందలేస్తున్నారా? ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలు చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. 1వ తారీఖు రాగానే పింఛన్లు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం, వృద్ధులకి, వికలాంగులకి ఇస్తున్నాం. ఎప్పుడన్నా ఎవరికైనా ఆగిందా? ఓ 10 రోజులు నా పింఛన్ రాలేదు, 10 రోజులు నా జీతాలు పడలేదని ఎవరన్నా అన్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ కానీ, రెవెన్యూ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, వృద్ధులు కానీ, యువకులకి ఇవ్వాల్సినవి కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. ఇంత చక్కగా చేసుకుని వెళ్తుంటే పరిపాలన లేనిపోయిన నిందలేయాల్సిన అవసరం ఏంది? అంటే ఒక ప్రతిపక్షం హోదా కూడా తీసుకోకుండా, అసెంబ్లీకి రాకుండా ఈ విధంగా జనంలో చూస్తే చెప్తే వాళ్ళు నమ్ముతారు అనుకుంటున్నారు ఏమో, నాకైతే తెలియదు. కానీ
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రజలందరూ దాన్ని మన్నవ పొందుతున్నారు. ప్రజలకు నచ్చపోతే మారుస్తారు. అంటే వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లోని. ఆల్రెడీ జగన్ ఉంటే బాగుండేది, మనకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం మన దురదృష్టం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అసలు సంక్షేమ ఫలాలు మొత్తం ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. సూపర్ 6లో కొన్ని హామీలు చేసేసారు, చాలా వరకు ఇంకా ఉన్నాయి, ఇస్తారు. డబ్బులు కావాలి కదా. మరి అధికారం చూడాలా, అమరావతి క్యాపిటల్ గురించి మాట్లాడాలా, ఈ పింఛన్లు ఆగకుండా చూసుకోవాలా, ఎన్ని ఉన్నాయి. మీరేం చేస్తున్నారు? నువ్వేమన్నా అధికారంలో ఉన్నప్పుడు పింఛన్ ఇవ్వాలంటే 300 గజాలు అమ్ముతున్నావు. ఇంకో కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టావు, భవానీ ల్యాండ్ తాకట్టు పెట్టావు. తాకట్టు పెడతాం, ఆ డబ్బులు తీసుకోవటం, అందులో 10% నువ్వు తీసుకుంటావు, మిగతా 80% ఏమో ఒక కార్యకర్తలకి జనాలకు పంచటం. మేము ఆ పనులు చేయట్లేదుగా. రాష్ట్ర భూములు సొంత భూముల్లాగా చూసుకుంటూ ఎక్కడ అమ్మకాలు లేకుండా కేంద్ర ప్రభుత్వ సహాయంతో పెద్ద పెద్ద సంస్థల ద్వారా మేము ఫండ్స్ తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం. ఏది ఆగట్లేదుగా. మరి నీకు మాకు నక్కకి నాకు లోకానికి అంత తేడా ఉంది. అది అర్థం చేసుకోకుండా నేను అధికారం వచ్చిన తర్వాత ఏది చేస్తా అది చేస్తా, విశాఖ వాళ్ళకి నేను నెక్స్ట్ 2 టైం ఇవ్వండి, నేను ₹1 కోటి దాకా ఇస్తాను. నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదు. అంత పొడవ ప్రమాదం జరిగింది, ఒక్కరికి ₹1 ఇవ్వాలా. పాలిమర్ దాంట్లో జరిగింది, నవ్వుతూ వెళ్ళి పరామర్శించి వచ్చావు, వాళ్ళకి ₹1 ఇవ్వాలా. ఏంటి నువ్వు మీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు జరిగినాయి, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళకి ₹1 ఇచ్చినట్టు నువ్వు చూపి లేదు కదా. మేము ఇస్తున్నాం. అనుకోకుండా జరిగిన పరిస్థితుల్లో వైజాగ్లో జరిగిన దానికి ప్రభుత్వం పరంగా 10 లక్షలు ఇచ్చాం. మొత్తం వాళ్ళకి టోటల్గా ₹1,70,00,000 అందినాయి. మరి ఇంతకన్నా ఏం చేస్తాం? నువ్వు చెప్పుకో. ప్రజలు నమ్ముతారో నమ్మాలో లేదో ప్రజలు చూసుకుంటారు. 2029లో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. అంటే 2 ఏళ్ల పాలన చూసిన తర్వాత 2029లో మళ్ళీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని ఒక నమ్మకం కలిగిందంటారు ప్రజల్లో? తప్పకుండా 2029లో మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే ఇంతకన్నా దారుణ పరిస్థితులు చూస్తాము. మటర్లో మానభంగాలు కానీ, గంజాయి హెరాయిన్ కానీ ఏరులై పారుతుంది. విద్యార్థులు కానీ కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర, పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీల దగ్గర కూడా మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితి వస్తుంది. పోలీస్ యంత్రాంగం కూడా నిమ్మకం నీరినట్టు చూస్తూ వదిలేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు రౌడీలు, గుండాలు, గంజాయి, మత్తు పదార్థాలు అమ్మేవాడు కూడా పోలీస్ వ్యవస్థను చూస్తే భయపడుతున్నారు, ఎక్కడికెక్కడ కట్టడి చేస్తున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది కాబట్టి, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, మాదక ద్రవ్యాలు కూడా అందకుండా వాళ్ళని కస్టడీ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏది ఎక్కడ చేయాలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారికి బాగా తెలుసు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా మళ్ళీ 2029 కూడా తప్పకుండా ఇదే అధికారంలో వస్తుంది. ఇది వాస్తవం.